తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ తుది దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేశారు స్పీకర్. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మిగిలిన 4 ఎమ్మెల్యేల విచారణలో ఇవాళ రేపు జరగనుంది. ఇవాళ వివేకానంద గౌడ్ వెసెస్ తెల్లం వెంకట్రావు, జగదీష్ రెడ్డి వెసెస్ డాక్టర్ సంజయ్ కేసులో ఇరు వర్గాల వాదనలు వింటున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. స్పీకర్ విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇరు వర్గాల వాదనలు వింటున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే కొనసాగుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణను స్పీకర్ గతంలో వేగవంతం చేశారు. దీనికి సంబంధించి రోజు విచారణ చేసేసి ఎప్పుడప్పుడు అప్డేట్ చేసేసి దీన్ని త్వరలో ముగించారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తాజాగా కూడా 4 వారాల్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరోసారి విచారణ సంబంధించి కూడా ప్రారంభమైంది. వస్తే ఈ రోజు ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం దీనికి సంబంధించి 10 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ 8 మందికి అఫిడవిట్ వేయడం జరిగింది. అఫిడవిట్లు వేసిన వారికి అందరూ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే అందులో ఇప్పటికీ 4 కంప్లీట్ అవడంతో మరో 2 సంబంధించింది కూడా 2 విడతలో అది కూడా ఆ ప్రాసెస్ లో బాగా జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఈ రోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా తెల్లం వెంకట్రావుతో పాటు డిజిటల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీటికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పైన కేసు వేసిన వివేకానంద గౌడ్, అదేవిధంగా తెల్లం వెంకట్రావుకు వివేకానంద గౌడ్ సంబంధించిన కేసు విచారణ కాసేపు క్రితమే ముగిసింది. మరో కేసు విచారణకు సంబంధించి కూడా డిజిటల్ ఎమ్మెల్యే సంజయ్ పైన కేసు వేసిన జగదీశ్వర్ రెడ్డి కేసు వేయడం జరిగింది. వీరికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ వారి ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఓవరాల్ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఫర్దర్ గా నెక్స్ట్ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా అఫిడవిట్లు వేయని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కన్యా శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయేంద్ర ఇద్దరు ఈ ఇద్దరికి సంబంధించిన విచారణ తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. స్పీకర్ విచారిస్తూ ఉన్నారు. ఇరు వర్గాల వాదనలు వింటున్నారు స్పీకర్. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం.